Shalom everyone. Welcome back to our channel Unfiltered Truth. ఈరోజు ఎప్పుడులాగానే నాకు ఒక పర్సన్ పీపీఎఫ్ చర్చ్ గురించి మాట్లాడుతుంటే కదా, ఆ పర్సన్ వాళ్ళ లింక్ పంపించాడు. లింక్ పంపిస్తే నేను ఇమీడియట్గా చూసుకోలేదు. అరౌండ్ 12:30 ఆర్ 1 in the afternoon చూసుకున్నా. లింక్ చూడగానే థంబ్నెయిల్ చూసి అనుకున్నా, మళ్ళీ బ్యాక్ టు ప్యూర్ పెంతెకోస్త్ ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఉన్నారో దాంట్లో వచ్చేసారు, కొంచెం తెలుసుకున్నారు, మార్పు వచ్చింది అనుకున్నా. అని నేను లింక్ క్లిక్ చేసి వ్యూ చేసేసరికి సేమ్ అదే డిస్కో డ్యాన్సులు, అదే మేకప్లు, అదే లిప్స్టిక్లు. అంటే ఇలా కూడా థంబ్నెయిల్తో మోసం చేసే జనాలు వీళ్ళు ఇలా కూడా చేస్తారా అనుకున్నాను నేను. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూసి ఏమనుకుంటారు, ఇదేదో బాగుంది, పద్ధతి గల ప్యూర్ పెంతెకోస్తులా ఉంది, వాక్యం బాగుంటుంది అని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి ఏముంటుంది అక్కడ? దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉంటావో బయట ఎవరైతే పులిపిట్ట మీద ఎక్కి మాట్లాడారో ఈరోజు కనీసం ప్రార్థన చేయడానికి రావట్లేదు, మాట్లాడడానికి రావట్లేదు, మధ్యలో పాట మధ్యలో దేవుడితో కనెక్షనే ఉండదు. నువ్వు యూత్ని నడిపిస్తున్నావు, తప్పుదో పట్టిస్తున్నావు. నువ్వు బయట ఎలా ఉంటావు, నువ్వు ఏ మేకప్ వేసుకుంటావు, ఏ వస్త్రధారణ వేసుకుంటావు, అది నీ ఇష్టం. నేను అందరి ఉమెన్కి చెప్తున్నా, అది ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ హక్కు అది. కానీ దేవుడి సన్నిధిలో ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా సరే భయభక్తులు కలిగి వినయంతో ఆయన సన్నిధిలో ఉండాలి. నీ వేషధారణ ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది అంటే యూత్ని మీరు కూడా నా అలాగే ఉండాలి, నేను లేని రోజున మీరు కూడా నా అలాగే వేసుకుని స్టేజ్ ఎక్కండి అని చెప్తున్నావు. ఎక్కడో కల్చర్ తెచ్చి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. అరే చెంచా, నీకు చెప్తున్నా, ఎన్నిసార్లు 99 వీడియోస్ దాకా పెట్టాయి. 99 వీడియోస్లో ఏ వీడియో ద్వారా కూడా ఒక్క చిన్న అసలు బుర్ర ఉంటాయి కదా ఎక్కించుకోవడానికి, సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఎక్కడి నుంచో కల్చర్ని తెచ్చి, ఎక్కడి నుంచో దాన్ని తెచ్చి దాని చేతిలో పెట్టి అది ఆట ఆడిస్తుంటే ఆడుతున్నావు. ఆరాధన చేయలేదా నువ్వు? చెమటలు కప్పుకుని తెల్ల వస్త్రాలు వేసుకుని ఎవ్రీ సండే ఆ తెల్ల లాల్చి పైజామా లేకుండా ఏ రోజైనా ఆరాధన చేసావా? ఈరోజు కోట్ లేకుండా, ఉంగరాలు బంగారం లేకుండా ఒంటి మీద ఎక్కుతున్నావు స్టేజ్.